హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ స్పెషల్ జీరా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల జీరా రైస్కి చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నార్మల్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీరా రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాజీరా. హోటల్ స్టైల్లో జీరా రైస్ రావాలంటే సాజీరా తప్పక వేయాలి. ఈ జీరా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడే పర్ఫెక్ట్ జీరా రైస్ అవుతుంది. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ వరకు కరివేపాకును యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ని వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. జీరా అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరను యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచి ఇక సర్వ్ చేసుకుంటే హోటల్ స్టైల్ జీరా రైస్ రెడీ అయిపోయింది. ఈ జీరా రైస్ లంచ్ బాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులోకి సాజీరా తప్పకుండా వేయాలి. సాజీరా ఉంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడే పర్ఫెక్ట్ జీరా రైస్ అవుతుంది. చూసారు కదా జీరా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి. ఇక్కడ చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ బెల్ ఉంటుంది, అది నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.